హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీనాథ్ ఎంసెట్ సిరీస్. ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫిజిక్స్ నుంచి 10th చాప్టర్ ఆల్టర్నేటివ్ కరెంట్స్లో ఉన్న ఇంపార్టెంట్ ప్రీవియస్ ఇయర్ ఎంసెట్ క్వశ్చన్స్, అలాగే ఎలాంటి మోడల్స్ అడుగుతారో, ఎట్లా మనం క్రాక్ చేయాలి, వీటన్నిటికీ గురించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. సో అందుకే వీడియోకి లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం స్టార్ట్ చేసుకుందాం. సో ఎంసెట్ బ్లూ ప్రింట్ ఒకసారి చూస్తే ఆల్రెడీ మనకి ఫస్ట్ ఇయర్కి సంబంధించినవన్నీ మనం వీడియోస్ అప్లోడ్ చేసాం. సెకండ్ ఇయర్లో 9 చాప్టర్స్ కంప్లీట్ చేసాం. అండ్ ఇప్పుడు మనం 10th చాప్టర్ డిస్కస్ చేయబోతున్నాం. అండ్ ఈ చాప్టర్ నుంచి మనకి 1 మార్క్ రాబోతుంది స్టూడెంట్. ఓకే, సో అండ్ ఒకసారి ఈ చాప్టర్లో ఉన్న టాపిక్స్ చూస్తే ఓవరాల్గా మనకి 9 టాపిక్స్ ఉన్నాయి. ట్రాన్స్ఫార్మర్స్ అనేది కొంచెం ఇంపార్టెంట్ టాపిక్. వీటన్నిటికీ గురించిన కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్, టెక్స్ట్ బుక్ ఎక్స్ప్లెనేషన్, పిన్ టు పిన్ ఎక్స్ప్లెనేషన్ అనేది మనం ఆల్రెడీ ఫుల్ చాప్టర్ వీడియోస్ రూపంలో ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి స్టూడెంట్స్. ఫుల్ చాప్టర్ వీడియోస్ అండ్ ఓన్లీ కాన్సెప్ట్సే కాకుండా ఐపీ ఎగ్జామ్కి రిలేట్ అయిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, గన్ షాట్ క్వశ్చన్స్ అవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఇప్పుడైతే ఎంసెట్ సిరీస్ నడుస్తుంది. సో వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్కి షేర్ చేసేయండి. అండ్ ఇంకా చూస్తే ఇదే ఛానల్లో మీకు 6th నుంచి 12th వరకు అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించిన ఫుల్ చాప్టర్ వీడియోస్, ప్రీవియస్ ఇయర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ యొక్క క్వశ్చన్స్, ఎవ్రీథింగ్ ఈజ్ 100% ఫ్రీ అనమాట అండ్ ద బెస్ట్ క్వాలిటీ. సో ప్లీజ్ డు సబ్స్క్రైబ్ ద ఛానల్, లైక్ ద వీడియో, షేర్ ద వీడియో, కామెంట్ బిలో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ అనమాట. ఇంకెందుకు స్టార్ట్ చేసుకుందాం. మన ముందుకు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసింది. కన్సిడర్ 2 సిరీస్ రెసినెంట్ సర్క్యూట్స్ విత్ కాంపోనెంట్స్ L1C1 అండ్ L2C2 విత్ సేమ్ రెసినెంట్ ఫ్రీక్వెన్సీ ఒమేగా. సో ఈ రెండింటి యొక్క రెసినెంట్ ఫ్రీక్వెన్సీ సేమ్ అంట. వెన్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. ఇప్పుడు ఈ రెండింటిని సిరీస్లో కనెక్ట్ చేసాం. ఇప్పుడు ఓవరాల్గా ఈ కాంబినేషన్ యొక్క రెసినెంట్ ఫ్రీక్వెన్సీ ఎంత అవుతుంది అని అడుగుతున్నారు. సో L1C1 ఉంది, L2C2 ఉంది. సో దీని యొక్క రెసినెంట్ ఫ్రీక్వెన్సీ ఎంత అంట? ఒమేగా అంట. దీని యొక్క రెసినెంట్ ఫ్రీక్వెన్సీ కూడా ఒమేగా అంట. సేమ్ రెసినెంట్ ఫ్రీక్వెన్సీ అంట. సో ఇప్పుడు రెసినెంట్ ఫ్రీక్వెన్సీ ఫార్ములా ఏంటి? ఒమేగా ఈక్వల్ టు 1/√LC. సో ఇదేమో L1C1, ఇదేమో ఒమేగా ఈక్వల్స్ టు 1/√L2C2. బాగానే ఉంది. అయితే ఇప్పుడు ఈ రెండింటిని ఏం చేశారు? సిరీస్లో కనెక్షన్ చేశారు. సో సిరీస్ కనెక్షన్ చేసినప్పుడు మనం ఇండక్టర్స్ని సిరీస్లో కనెక్ట్ చేస్తే ఆ రెండింటి యొక్క రిజల్టెంట్ ఇండక్టెన్స్ ఎంత అవుతుంది? దట్ ఈస్ L1 + L2 అవుతుంది. ఒకవేళ కెపాసిటర్స్ని సిరీస్లో కనెక్ట్ చేస్తే ఆ రెండింటి యొక్క ఈక్వలెంట్ కెపాసిటెన్స్ ఎంత అవుతుంది? C1C2/C1 + C2. ఓకేనా? సో ఇప్పుడు ఫైనల్గా ఈ రెండింటిని మనకి సిరీస్లో కనెక్ట్ చేసేప్పటికి ఈ రెండింటి యొక్క రిజల్టెంట్ రెసినెంట్ ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది? దట్ ఈస్ ఒమేగా ఈక్యూ అంటాం. అంతే కదా. ఇదేమవుతుంది? సేమ్. ఇది ఒకదాని అయితే 1/√L1C1, ఇంకోటి 1/√L2C2. కాబట్టి రెసినెంట్ ఫ్రీక్వెన్సీ వచ్చేప్పటికి అంటే ఓవరాల్ కాంబినేషన్ యొక్క రెసినెంట్ ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది? 1/L ఈక్వలెన్స్ × C ఈక్వలెన్స్. అంతే కదా. సో ఇప్పుడు ఫార్ములా వచ్చేసింది మనకి. దీని నుంచి మనం ఫైండ్ అవుట్ చేసేయడమే. ఓకే స్టూడెంట్స్. సో ఈజ్ ఈక్వల్స్ టు 1/L ఈక్వలెన్స్ అంటే ఎంత? విచ్ ఈజ్ L1 + L2. సో సబ్స్టిట్యూట్ చేద్దాం రండి. L1 + L2 ఇంటూ C ఈక్వలెన్స్ ఎంత? C1C2/C1 + C2. C1C2/C1 + C2. ఇప్పుడు ఈ లోపల ఏదైతే ఉన్నాయో వీటిని ఏం చేద్దాం? మనం మల్టిప్లికేషన్స్ చేసాం అనుకోండి. ఎలా అవుతుంది ఫైనల్గా? √1/L1C1C2 + L2C2C1 / C1 + C2 అవుతుంది. అంతే కదా. ఒమేగా ఈక్వలెన్స్. అయితే ఇక్కడ చూడండి, ఇదే ఫార్ములా నుంచి నేను ఒకటి రాస్తున్నాను. ఒమేగా ఈక్వల్ టు 1/√L1C1 అయితే L1C1 ఎంత అవుతుంది? విచ్ ఈజ్ 1/ω² కదా. ఈ రూట్ ఇటు వెళ్ళిపోతే స్క్వేర్ అవుతుంది. స్క్వేర్ అయిన తర్వాత ఇది ఇటు వచ్చేసి ఇది ఇటు షఫుల్ అయితే 1/ω². సో ఇక్కడ కూడా L2C2 కూడా ఏమవుతుంది? దాని ప్లస్ L2C2 = 1/ω² అవుతుంది. సో ఇక్కడ L1C1 ఉందా, ఇక్కడ L2C2 ఉందా? ఈ రెండింటి బదులు 1/ω² కదా. దీన్ని కామన్ తీసామనుకోండి. అప్పుడు ఏం మిగులుతుంది? ఇక్కడ C2 మిగులుతుంది, ఇక్కడ C1 మిగులుతుంది. అండ్ డినామినేటర్లో కూడా అవే ఉన్నాయి, అవన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. ఓకే. సో ఇప్పుడు ఫైనల్గా ఎట్లా మారుతుందో నేను ఇక్కడ చెప్తాను మీకు. సో ఒమేగా ఈక్వలెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1/√1/ω² మిగులుతుంది. ఇంటూ ఇక్కడేమో C2 + C1 / C1 + C2 ఉంటుంది. సో ఈ రెండు క్యాన్సిలే కదా. అండ్ ఇక్కడ స్క్వేర్ ఈ రూట్ క్యాన్సిలే కదా. ఇది 1/1/ω అంటే ఏమవుతుంది? న్యూమరేటర్లోకి వస్తుంది. సో ఇట్ ఈక్వల్స్ టు ఒమేగా అవుతుంది. సో అంటే ఇప్పుడు ఆప్షన్స్ ఇచ్చాను, చెప్పండి ఆన్సర్. చాలా ఈజీ కదా స్టూడెంట్స్. ఏంటిది? ఆప్షన్ వచ్చేసి డి అనమాట.
అంటే ఇప్పుడు సేమ్ రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ ఉన్న 2 ఈ సర్క్యూట్స్‌ని గనక మనం కనెక్ట్ చేస్తే ఓవరాల్ యొక్క రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ కూడా సేమ్ అనమాట. అది చేంజ్ కాదు. సో, సింపుల్‌గా మీకు గనక ఈ కాన్సెప్ట్ తెలిస్తే ఏంటి ఏదైతే రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ సేమ్ ఉన్న 2 సర్క్యూట్స్‌ని మనం సిరీస్‌లో కనెక్ట్ చేస్తే కూడా వాటికి రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ చేంజ్ కాదనే కాన్సెప్ట్ తెలిస్తే ఈ క్యాలిక్యులేషన్ అంతా చేయక్కర్లేదు. ఓకేనా స్టూడెంట్స్, డైరెక్ట్‌గా ఆన్సర్ చూసి ఒమేగా అని చెప్పొచ్చు. బట్ మనకి కాన్సెప్ట్ తెలియదు కాబట్టి దాని నుంచి మనకు తెలిసిన బేసిక్స్ నుంచి దీన్ని డిరైవ్ చేసుకుంటా వచ్చామన్నమాట. ఓకే స్టూడెంట్స్, వెరిఫై చేద్దాం. చూసారా ఒమేగా. ఇప్పుడు నెక్స్ట్, వై 220 వోల్ట్స్ ఏసీ ఈజ్ మోర్ డేంజరస్ దెన్ 220 వోల్ట్స్ డీసీ. సో 220 వోల్ట్స్ ఉన్న ఆల్టర్నేటివ్ కరెంట్ అనేది ఎందుకు డేంజరస్ 220 వోల్ట్స్ ఉన్న డైరెక్ట్ కరెంట్ కంటే? సో ఆప్షన్స్ చూడండి. ద డీసీ అట్రాక్ట్స్, సో డైరెక్ట్ కరెంట్ అనేది అట్రాక్ట్ చేస్తుందా, అందువల్ల అది డేంజర్ కాదా? లేదంటే పీక్ వోల్టేజ్ ఆఫ్ ఏసీ ఈజ్ మచ్ లార్జరా? లేదంటే ఆల్టర్నేటింగ్ కరెంట్ యొక్క పీక్ వోల్టేజ్ ఏదైతుందో అది ఇంకా చాలా ఎక్కువ? లేదంటే ద బాడీ ఆఫర్స్ లెస్ రెసిస్టెన్స్ టు ఏసీయా? ద బాడీ ఆఫర్స్ లెస్ రెసిస్టెన్స్ టు ఏసీ. ఆల్టర్నేటింగ్ కరెంట్కి మన బాడీ అనేది చాలా లెస్ రెసిస్టెన్స్ని ఆఫర్ చేస్తుందా, అందుకే ఎక్కువ కరెంట్ ఫ్లో ఈ షాక్ బాగా డేంజర్గా ఉంటుందా? లేదంటే ఇంకా వేరే ఏదైనా రీజనా? ఇక్కడ మెన్షన్ చేయని రీజనా? సో ఏమనుకుంటున్నారు మీరు? కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేనైతే మీకు 5 సెకండ్స్ టైం ఇస్తున్నాను స్టూడెంట్స్, కొంచెం ఆలోచించండి. సో దీనికి డెరివేషన్స్ ఏముండదు, జస్ట్ లాజికల్గా మీరు ఆలోచిస్తే మీకు అర్థమైపోయే ఈజియెస్ట్ క్వశ్చన్ అనమాట. ఓకేనా? సో థింక్ అబౌట్ ఇట్. ఐఎమ్ గివింగ్ యూ 5 సెకండ్స్ ఆఫ్ టైం. సో నేను 5 కౌంట్ చేస్తాను అనమాట. 1, 2, 3, 4, 5. స్టాప్ ఇట్ స్టూడెంట్. ఓకే, సో ఇంకా మీకు టైం సరిపోకపోతే కాసేపు వీడియోని పాస్ చేసుకొని ట్రై చేయండి. సో ఆలోచించడానికి ట్రై చేయండి. సో మీకు ఇంకా ఎట్లా ట్రై చేసినా రాదు అని ఫిక్స్ అయిపోయినప్పుడు అప్పుడు వీడియోని రిజ్యూమ్ చేయండి. సో ఇప్పుడు చూస్తే కనుక 220 వోల్ట్స్ ఏసీ ఈజ్ మోర్ డేంజరస్ దెన్ 220 వోల్ట్స్ డీసీ అన్నారు. సో దానికి మెయిన్ రీజన్ ఏంటి? వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ ఇట్? అంటే కనుక ద పీక్ వోల్టేజ్ ఆఫ్ ఏసీ ఈజ్ మచ్ లార్జర్ దెన్ డీసీ స్టూడెంట్స్. ఇక్కడ మనకి 220 వోల్ట్స్ కనిపిస్తుంది, బట్ దీని యొక్క పీక్ వోల్టేజ్ ఎంత ఉంటుందంటే విచ్ ఈజ్ 311 పీక్ వోల్టేజ్ వచ్చి. సో 300 వోల్ట్స్ అనమాట, వోల్ట్స్. సో దట్స్ వై ఏసీ అనేది డేంజర్ స్టూడెంట్స్. ఓకేనా? నెక్స్ట్, ఏ ట్రాన్స్ఫార్మర్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్. సో ట్రాన్స్ఫార్మర్ అనే కాన్సెప్ట్ ఈ చాప్టర్లో ఇంపార్టెంట్. సో ఈ ట్రాన్స్ఫార్మర్ అనేది ఏ ప్రిన్సిపల్ మీద వర్క్ చేస్తుంది? ఏ ప్రిన్సిపల్ మీద ఇది వర్క్ చేస్తుంది చెప్పండి స్టూడెంట్స్. సెల్ఫ్ ఇండక్షన్ అనే ప్రిన్సిపల్ మీద వర్క్ చేస్తుందా? ఎలక్ట్రికల్ ఇనర్షియా అనే కాన్సెప్ట్ మీద వర్క్ చేస్తుందా? మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ అనే కాన్సెప్ట్ మీద వర్క్ చేస్తుందా? మ్యూచువల్ ఇండక్షన్ మీద వర్క్ చేస్తుందా? ఏ ప్రిన్సిపల్ని బేస్ చేసుకుని ట్రాన్స్ఫార్మర్ వర్కింగ్ అనేది జరుగుతుంది? ఆఫ్ ద ఈజియెస్ట్ క్వశ్చన్ అని చెప్పుకోవచ్చు మనం. ఏ ప్రిన్సిపల్ బేస్ చేసుకుని ట్రాన్స్ఫార్మర్ అనేది వర్క్ చేయడం జరుగుతుంది? సో ఇక్కడైతే మన వెరిఫికేషన్ ఉంది. సో మీరు ఆన్సర్ చెప్పకపోతే నేను చెప్తాను చాలా రెడీగా ఉందన్నమాట. ఓకే స్టూడెంట్స్, సో we will try it. A transformer works on the principle of which concept? Self-inductance or mutual inductance or electrical inertia or magnetic effect of electric current? ఏ కాన్సెప్ట్ మీద ఇది వర్క్ చేయడం జరుగుతుంది? సో ట్రాన్స్ఫార్మర్ ఎలా ఉంటుంది స్టూడెంట్స్? ఇట్లా ఒకటి ఉంటుంది, ఇట్లా ఇటు ఉంటుంది, ఇక్కడ ఒక కాయిల్ ఉంటుంది, ఇక్కడ ఇంకొక కాయిల్ ఉంటుంది, అవునా కాదా? ఇప్పటికైనా మీకు అర్థమైపోయి ఉండాలి నేను రాసేసిన డయాగ్రామ్ బట్టి అయినా. సో నేను చెప్తున్నా స్టూడెంట్స్, ఏ ప్రిన్సిపల్ మీద? మ్యూచువల్ ఇండక్షన్ అనమాట. కాకపోతే మన వెరిఫికేషన్ అడగని చెప్పేస్తుంది మ్యూచువల్ ఇండక్షన్ ప్రిన్సిపల్ మీద వర్క్ చేస్తుంది. మ్యూచువల్ ఇండక్షన్ అంటే ఈ కాయిల్లో మనం కరెంట్ పంపిస్తాం, దీనివల్ల ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫ్లక్స్ చేంజ్ అయిపోతుంది. ఈ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ చేంజ్ అయిపోయే ఏరియాలో ఇంకొక కాయిల్ ఉంటుంది. సో ఈ కాయిల్లో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ చేంజ్ అవడం వల్ల ఈ కాయిల్లో కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో కరెంట్ ఇక్కడి నుంచి ఇక్కడికి అలా ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది అనమాట. సో దట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ వర్కింగ్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ స్టూడెంట్స్. ఓకేనా? సో దాట్స్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్, ద ప్రైమరీ ఆఫ్ ఎ ట్రాన్స్ఫార్మర్ హ్యాస్ 100 టర్న్స్. సో ట్రాన్స్ఫార్మర్ చెప్పా కదా, ప్రైమరీ కాయిల్, సెకండరీ కాయిల్. ఇన్ ఏ ట్రాన్స్ఫార్మర్ వీఆర్ హ్యావింగ్ 2 కాయిల్స్ అనమాట. ఒకటేమో ప్రైమరీ కాయిల్ అండ్ అనదర్ వచ్చేసి సెకండరీ కాయిల్. ప్రైమరీ కాయిల్లో ఎన్ని టర్న్స్ ఉన్నాయి అంటే 100 టర్న్స్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ ద ప్రైమరీ కాయిల్ ఇస్ 100 టర్న్స్.
అండ్ ఆపరేట్స్ ఎట్ 100 వోల్ట్స్. సో వోల్టేజ్ ఎంత మనం ఈతోన రాసుకోవచ్చు, వీతోన రాసుకోవచ్చు, ఎలా అన్నా రాసుకోవచ్చు. ఈజ్ ఈక్వల్స్ టు ఎంత 100 వోల్ట్స్ అనమాట. పవర్ ఏమో 200 వాట్స్ అనమాట. సో పవర్ ఈక్వల్ టు 200 వాట్స్. సెకండరీ కాయిల్లో ఎన్ని టర్న్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ సెకండరీ కాయిల్స్ అంటే తెలియదు. బట్ అవుట్పుట్ వోల్టేజ్ ఎంత అంటే దట్ ఈస్ ఈఎస్ ఈజ్ ఈక్వల్స్ టు 2000 వోల్ట్స్. సో ఇప్పుడు వోల్టేజ్ ఇంక్రీజ్ అయిందా, డిక్రీజ్ అయిందా స్టూడెంట్స్ చెప్పండి. ఎస్, ఇట్ ఈస్ ఇంక్రీజ్ అయింది. ఇక్కడ 100 అంటే ఇక్కడ 2000 వోల్ట్స్ వచ్చింది. సో ఇది ఏమైనా ట్రాన్స్ఫర్ అవ్వచ్చు, స్టెప్ అప్ ట్రాన్స్ఫర్ అవ్వచ్చు. స్టెప్ అప్ ట్రాన్స్ఫర్ అంటే వోల్టేజ్ ఇంక్రీజ్ అవుతుంది, స్టెప్ డౌన్ అంటే వోల్టేజ్ డిక్రీజ్ అవుతుంది. అయితే ఇప్పుడు వీళ్ళు అడిగేది ఏంటంటే ఎన్ఎస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఏంటి స్టూడెంట్స్, ఎన్ఎస్ వాల్యూ మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటారు. ఎలా చేయొచ్చు? సో ఇక్కడ మనకి తెలియాల్సింది ఏంటంటే ఇంకా దేర్ ఈజ్ ఎ లింక్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ టర్న్స్ అండ్ పొటెన్షియల్ డిఫరెన్స్ అనమాట. లేదంటే వోల్టేజ్కి నెంబర్ ఆఫ్ టర్న్స్కి మధ్య రిలేషన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఆ రెండింటి మధ్య రిలేషన్ మనకి కావాలి. ఎట్లా డిపెండ్ అవుతాయి అంటే దానికి ఒక ఫార్ములా ఉంది, విచ్ ఈస్ రేషియో ఉంది. N1/N2 ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ NP/NS ఈక్వల్స్ టు EP/ES. సో ఈ రెండు డైరెక్ట్లీ ప్రపోర్షనల్. నెంబర్ ఆఫ్ టర్న్స్ పెరిగితే వోల్టేజ్ పెరుగుతుంది అనమాట. ఓకేనా స్టూడెంట్స్, ఈ రెండు డైరెక్ట్లీ ప్రపోర్షనల్. ఈఎంఎఫ్ ఇండ్యూస్ అయింది పెరుగుతుంది. ఎందుకంటే ఒక కాయిల్లో కరెంట్ వెళ్తే ఒక కాయిల్లో కరెంట్లో చేంజ్ వస్తే అప్పుడు మనకు కొంత ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. ఇప్పుడు ఎక్కువ కాయిల్స్ ఉన్నాయి అనుకోండి, ఎక్కువ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్లో చేంజ్ వస్తుంది, దానివల్ల ఎక్కువ ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది. సో అందుకే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అనమాట. సో మనకి ఎన్పి తెలుసు, ఎన్ఎస్ తెలియాలి, ఈపీ తెలుసు, ఈఎస్ తెలుసు. సబ్స్టిట్యూట్ చేయండి. ఎన్పి అంటే ఏమో 100 డివైడ్ బై ఎన్ఎస్ అంటే తెలియదు, ఈజ్ ఈక్వల్స్ టు ఈపీ అంటే ఏమో 100 డివైడ్ బై 2000. సో 100 క్యాన్సిల్ అయిపోతే ఇప్పుడు ఎన్ఎస్ వాల్యూ ఎంత? ఎస్, సో సింపుల్. సో ఆన్సర్ ఎంత స్టూడెంట్స్, విచ్ ఈజ్ ఆప్షన్ ఏ అనమాట. సో ఇక్కడ మనం పవర్ వాల్యూని అక్కడ యూజ్ చేయాలి. సో ఒక్కొక్కసారి మనం కన్ఫ్యూజ్ చేయడానికి అవసరం లేని వాల్యూస్ కూడా మనకి ఇస్తారు. సో ఇక్కడ ఉంది కాబట్టి దీన్ని ఖచ్చితంగా యూజ్ చేయాల్సిందే అని ఇంకా మీరు ఎక్కువేం ఆలోచించద్దు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ద కోర్ ఆఫ్ ఏ ట్రాన్స్ఫార్మర్ ఈజ్ లామినేటెడ్ టు రిడ్యూస్ ఎనర్జీ లాసెస్. సో ట్రాన్స్ఫార్మర్ యొక్క కోర్ని మనం లామినేట్ చేస్తాం. ఎందుకు లామినేట్ చేస్తామంటే ఎనర్జీ లాస్ని తగ్గించడం కోసం, ఎనర్జీ లాస్ జరగకుండా ఉండడం కోసం, లేదంటే ఎనర్జీ లాస్ తగ్గించడం కోసం దాన్ని లామినేట్ చేస్తాం. అయితే ఎనర్జీ లాస్ దేనివల్ల జరుగుతుంది? సో ఆ ఎనర్జీ లాస్ దేనివల్ల జరుగుతుంది? ఏ కాన్సెప్ట్ వల్ల, లేదంటే దీనివల్ల అక్కడ ఎనర్జీ లాస్ అనేది జరుగుతుంది స్టూడెంట్స్ చెప్పండి. ఆ వైండింగ్స్లో ఉన్న రెసిస్టెన్స్ వల్ల ఎనర్జీ లాస్ జరుగుతుందా, ఎడ్డీ కరెంట్స్ వల్ల ఎనర్జీ లాస్ జరుగుతుందా, హిస్టీరియస్ వల్ల ఎనర్జీ లాస్ జరుగుతుందా, పొటెన్షియల్ డిఫరెన్స్ వల్ల ఎనర్జీ లాస్ జరుగుతుందా? దీనివల్ల మనకి అక్కడ ఎనర్జీ లాస్ అనేది జరుగుతుంది. ఆ ఎనర్జీ లాస్ని తగ్గించడం కోసం మనం లామినేషన్ చేస్తున్నాం. వాట్ ఈస్ దట్ చెప్పండి స్టూడెంట్స్. దీనివల్ల సో వెరిఫై మిషన్ ఉంది, వెరిఫై చేస్తే చూడండి. దీనివల్ల ఎడ్డీ కరెంట్స్ వల్ల అనమాట. సో ఎడ్డీ కరెంట్స్ వల్ల మనకి అక్కడ ఎనర్జీ లాస్ జరుగుతుంది. ఎడ్డీ కరెంట్స్ అనేవి ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుని హీట్గా కన్వర్ట్ చేసేస్తాయి అనమాట. సో ఏదైతే ఆ కోర్ ఉంటుందో అది సాఫ్ట్ ఐరన్తోనో ఏదో ఒక మెటల్తో చేస్తాం కాబట్టి ఆ మెటల్ ఆటోమేటిక్గా మ్యాగ్నెటిక్ ఫ్లక్స్లో చేంజ్ వల్ల అక్కడ మనకి కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ కరెంట్ ఆఫ్ 6 amperes ఈజ్ ఫ్లోయింగ్ ఎట్ 220 volts ఇన్ ద ప్రైమరీ కాయిల్ ఆఫ్ ఏ ట్రాన్స్ఫార్మర్. సో ఒక ట్రాన్స్ఫార్మర్ యొక్క ప్రైమరీ కాయిల్లో 6 amperes కరెంట్ ఎంత? ఇట్ ఈస్ ద ఐపీ 6 amperes అండ్ ఈపీ ఈజ్ ఈక్వల్స్ టు 220 volts అనమాట. ఓకే, ప్రైమరీ కాయిల్లో. సో నెక్స్ట్ సెకండరీ కాయిల్లోకి వచ్చేప్పటికి ఐఎస్ ఎంత తెలీదు, అండ్ ఈఎస్ ఎంత అంటే కనుక 1100 volts. అయితే ఏమవుతుందంటే కనుక వోల్టేజ్ అయితే ఇంత ప్రొడ్యూస్ అయింది సెకండరీ కాయిల్లో, బట్ ఏమవుతుందంటే అండ్ 40% ఆఫ్ ద పవర్ ఈజ్ లాస్ట్ దెన్ ద కరెంట్ ఇన్ ద సెకండరీ కాయిల్ ఈజ్. సో ఇలా ఫస్ట్ నుంచి సెకండ్కి వచ్చేటప్పటికి మనకి 40% ఆఫ్ పవర్ అనేది లాస్ అయిపోతుంది. ఒకవేళ పవర్ అనేది లాస్ అవ్వకపోతే మనకి సింపుల్గా ఫార్ములా వేసేస్తాం సరిపోతుంది. ఈ రెండింటి మధ్య ఉన్న యూనివర్సల్ రిలేషన్ ఫార్ములా వేసేస్తాం సరిపోతుంది. బట్ ఇక్కడ ఏమవుతుందంటే 40% ఆఫ్ ద పవర్ అనేది లాస్ అయిపోతుంది. సో దేర్ ఫోర్ పవర్ ఇన్ సెకండరీ కాయిల్, సెకండరీ కాయిల్లో పవర్ని మనం పిఎస్ అనుకుంటే ఇది దేనికి ఈక్వల్ అంటే 40% లాస్ అయిపోతుంది. సో 40% లాస్ అయిపోతుంది కాబట్టి ఇట్ ఈస్ 40/100 ఆఫ్ పి ఏమవుతుంది స్టూడెంట్స్, పీపీ ప్రైమరీ కాయిల్ అనమాట. ఓకేనా స్టూడెంట్స్, ఎందుకంటే 40% లాస్ అయిపోతుంది. దట్స్ ఇట్ అనమాట.
సో ఇప్పుడు మనం ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. పవర్ అంటే ఏంటి తెలుసు కదా, విచ్ ఇస్ నథింగ్ బట్ వోల్టేజ్ ఇంటూ కరెంట్. ఇక్కడ వోల్టేజ్ సెకండరీ కాయిల్లో వోల్టేజ్ ఏమో 110 అండ్ కరెంట్ ఏమో మనకు తెలియదు, ఫైండ్ అవుట్ చేయాలి. ఈజ్ ఈక్వల్స్ టు 40/100 అంటే 0 క్యాన్సిల్, ఈజ్ 2/5 అవుతుంది. పవర్ ఇన్ ప్రైమరీ సర్క్యూట్ అంటే విచ్ ఇస్ 220 ఇంటూ కరెంట్ 6 కదా, 220 ఇంటూ 6 ఆంపియర్స్ ఫ్రెండ్స్. ఓకేనా. ఇప్పుడు మన ఎయిమ్ వచ్చేసి ఏంటి, ఏం చేయాలి మనం ఇప్పుడు ఐఎస్ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో ఐఎస్ ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్ స్టూడెంట్స్, ఎంత అవ్వచ్చు అనుకుంటున్నారు. ఇక్కడ ఈ 220 ఏదైతే ఉందో ఈ 220 మనకి 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది అన్నమాట. 22 5 మనకి 110 వస్తుంది. ఓకేనా. సో ఇంకేం మిగులుతుంది, ఐఎస్ ఈక్వల్స్ టు ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 6 ఉంది, 6 2 జర్ 12/5 అంటే 20, సారీ 5 5 జర్ 25. సో 12/25 అంటే ఎంత అవుతుందో చెప్పండి. ఆప్షన్స్ ఇస్తున్నా చూడండి. స్టూడెంట్స్ 0.28 36 48. సో అంతా క్యాల్కులేషన్ అయిపోయింది, మీన్స్ అంతా ప్రాబ్లమ్ సాల్వింగ్ అయిపోయింది. జస్ట్ క్యాల్కులేషన్ మాత్రమే మిగిలింది. సో ఈ క్యాల్కులేషన్ మీరు చేయడానికి ట్రై చేయాలి. చెప్పండి స్టూడెంట్స్. వీ విల్ వెరిఫై ఇట్. అంతా 0.48. సో ఈ క్యాల్కులేషన్ చేస్తే మీకు 0.48 యాంపియర్స్ అనేది వస్తుంది. ఓకేనా. సో దట్స్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంపోనెంట్స్ ఆఫ్ అన్ ఎల్సిఆర్ సర్క్యూట్ విత్ అన్ ఏసీ సప్లై డిసిపేట్స్ ఎనర్జీ. సో ఇక్కడ కొన్ని సర్క్యూట్స్ ఇచ్చారు. ఆ సర్క్యూట్లో ఎల్సిఆర్ సర్క్యూట్ ఇచ్చారు. ఈ ఎల్సిఆర్ సర్క్యూట్లో మనకి ఎల్ ఉంటుంది, సి ఉంటుంది, ఆర్ ఉంటుంది. దీన్ని తీసుకొచ్చి ఒక ఏసీ సోర్స్కి కనెక్ట్ చేశారు. సో ఇప్పుడు ఏసీ సోర్స్ కనెక్ట్ చేసినప్పుడు కొంత ఎనర్జీ అనేది డిసిపేట్ అవుతుంది, కొంత ఎనర్జీ లాస్ అనేది జరుగుతుంది. ఈ ఎనర్జీ లాస్ జరగడానికి ఎవరు కారణం, ఈ ఎల్సిఆర్ సర్క్యూట్లో ఎల్ కారణమా, సి కారణమా, ఆర్ కారణమా? సో చూడండి, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఏంటంటే కనుక ఓన్లీ ఎల్ వల్ల మాత్రమే ఎనర్జీ లాస్ అవుతుంది, ఇంకా దేనివల్ల అవ్వట్ల. లేదంటే సి వల్ల, ఆర్ వల్ల మాత్రం, ఓన్లీ ఆర్ వల్ల మాత్రం ఎనర్జీ లాస్ అవుతుంది, ఇంకా వేరే వల్ల అవ్వట్ల. ఇంకోటి సి అంటే సి వల్ల మాత్రమే అవుతుంది, లేదంటే ఎల్ అండ్ సి వల్ల మాత్రం అవుతుందండి, ఎల్ అండ్ సి వల్ల అవుతుందండి. చెప్పండి ఆన్సర్ ఏమై ఉండొచ్చును, మీరు గెస్ చేస్తున్నారు స్టూడెంట్స్. దీనివల్ల ఎనర్జీ లాస్ జరుగుతుంది ఎల్సిఆర్ సర్క్యూట్లో. సో ఆప్షన్ అయితే ఏంటో తెలుసా స్టూడెంట్స్, విచ్ ఈజ్ ఆప్షన్ బి అనమాట. సో ఓన్లీ రెసిస్టెన్స్ వల్లే మనకి ఎనర్జీ లాస్ జరుగుతుంది. ఎందుకంటే ఇండక్టర్ అంటారా, ఆ ఇండక్టర్లో ఎనర్జీ స్టోరింగ్ జరుగుతుంది అనమాట. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రూపంలో ఎనర్జీ స్టోర్ అవుతుంది. అదే కెపాసిటర్లో అయితే ఎలక్ట్రిక్ ఫీల్డ్ రూపంలో ఎనర్జీ స్టోర్ అవుతుంది, ఛార్జెస్ ఇక్కడ స్టోర్ అవుతాయి. అంతేగాని ఎనర్జీ లాస్ అనేది అయితే జరగదు ఎల్ దగ్గర, సి దగ్గర. మనకి ఎనర్జీ లాస్ ఎక్కడ జరుగుతుంది అంటే రెసిస్టర్ దగ్గర మాత్రమే మనకి ఎనర్జీ లాస్ అనేది జరుగుతుంది. అక్కడ ఎనర్జీ ఏమవుతుందంటే హీట్ ఎనర్జీలా కన్వర్ట్ అయిపోతుంది. ఇక్కడేమో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లాగా, ఇక్కడేమో ఎలక్ట్రిక్ ఫీల్డ్ లాగా, ఆ మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఎలక్ట్రికల్ ఎనర్జీలా కన్వర్ట్ అవుతుంది. అది ఎక్కడికి పోదు, అక్కడే ఉంటుంది. ఇక్కడ హీట్ ఎనర్జీలాగా కన్వర్ట్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ హీట్ ఎనర్జీలా అంటే అది హీట్ అయిపోతుంది అనమాట. సో ఆ హీట్ ఎనర్జీలా బయటికి సరౌండింగ్స్కి వెళ్ళిపోయి ఎనర్జీ లాస్ అనేది మనకి జరుగుతుంది. ఓకే. సో దట్స్ ఇట్. వాళ్ళతో చూద్దామండి, మన వెరిఫై మిషన్ ఉందిగా, వెరిఫై చేసి చెప్పేయడానికి. నెక్స్ట్ దానికంటే ముందుగా ఒక్కసారి ఛానల్కి కొత్త సబ్స్క్రైబర్ అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కి ఒక షేర్ కూడా చేసేయండి. డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఇన్ ద సిఆర్ సర్క్యూట్ ద గ్రోత్ ఆఫ్ ఛార్జ్ ఆన్ ద కెపాసిటర్ ఈజ్. సో ఒక సిఆర్ సర్క్యూట్, కెపాసిటర్ ఉంది, రెసిస్టర్ ఉంది. ఈ సర్క్యూట్లో కెపాసిటర్ మీద ఛార్జ్ ఏదైతే ఉందో దాని యొక్క గ్రోత్ దీని మీద డిపెండ్ అవుతుంది. ద గ్రోత్ ఈజ్ మోర్ ర్యాపిడ్ ఇఫ్ ద సిఆర్ ఈజ్ స్మాలర్. సో కెపాసిటెన్స్ వాల్యూ, రెసిస్టెన్స్ వాల్యూ తక్కువగా ఉంటే గ్రోత్ బాగా ఉంటుందా కరెంట్ యొక్క గ్రోత్, లేదంటే సి అండ్ ఆర్ వాల్యూ చాలా ఎక్కువ ఉంటే కరెంట్ యొక్క గ్రోత్ చాలా ఎక్కువ ఉంటుందా, లేదంటే అసలు సిఆర్కి సంబంధమే లేదా కరెంట్ యొక్క గ్రోత్, లేదంటే అసలు కరెంట్ యొక్క గ్రోత్ టైంకి సంబంధమే లేదా, టైం మీద డిపెండ్ అవ్వదా? సో ఏమనుకుంటున్నారు స్టూడెంట్స్, వాట్ ఈజ్ యువర్ ఆన్సర్? సో వెరిఫై చేస్తే మనకి తెలిసేది ఏంటంటే సిఆర్ వాల్యూ ఎప్పుడైతే స్మాల్గా ఉంటుందో అప్పుడు మనకి ఏమవుతుంది, కరెంట్ యొక్క గ్రోత్ చాలా బాగుంటుంది, మీన్స్ ఛార్జ్ యొక్క గ్రోత్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. ద కోర్ ఆఫ్ ఎనీ ట్రాన్స్ఫార్మర్ ఈజ్ లామినేటెడ్. సో ట్రాన్స్ఫార్మర్ యొక్క కోర్, ఏ ట్రాన్స్ఫార్మర్ అయినా కావండి, దాని యొక్క కోర్ని లామినేట్ చేస్తాం. ఎందుకు చూడండి, మనకి ఇలాంటి రిలేటెడ్ క్వశ్చన్ ఆల్రెడీ వచ్చింది.
సో ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్, అది ప్రీవియస్ ఇయర్ క్వశ్చనే. మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ రిపీట్ అవుతాయంటే కొంచెం చేంజ్ అవుతాయి అనమాట. అందుకే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రిపేర్ అవడం ఈజ్ ద బెస్ట్ థింగ్ స్టూడెంట్స్. ద కోర్ ఆఫ్ ఎనీ ట్రాన్స్ఫార్మర్ ఈజ్ లామినేటెడ్ సో యాజ్ టు reduce the energy loss due to eddy currents, make it lightweight, make it robust and strong, increase the secondary voltage. ఒకవేళ సెకండరీ వోల్టేజ్ని ఇంక్రీజ్ చేయడం లామినేట్ చేస్తున్నామా, లేదంటే స్ట్రాంగ్గా చేయడం కోసం లామినేట్ చేస్తున్నామా, దేనికోసం మనం లామినేట్ చేస్తున్నాము, దేనికోసం స్టూడెంట్స్? సో ఇట్ ఈస్ టు రెడ్యూస్ ద ఎనర్జీ లాస్ డ్యూ టు ఎడ్డీ కరెంట్స్. ఎందుకంటే ఎనర్జీ లాస్ని తగ్గించడం కోసం, ఎనర్జీ లాస్ని తగ్గించడం కోసం మనం లామినేట్ చేస్తాం అనమాట. ఇప్పుడు ఎడ్డీ కరెంట్ లామినేట్ చేయకపోతే ఎడ్డీ కరెంట్స్ ఫామ్ అయితే, ఎడ్డీ కరెంట్స్ ఫామ్ అయితే ఎనర్జీ లాస్ వస్తుంది. దాన్ని రెడ్యూస్ చేయడం కోసం మనం లామినేట్ చేస్తున్నాం. సో ఓల్డ్ ట్రాన్స్ఫార్మర్లో జరిగే విషయం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇన్ అన్ ఏసీ సర్క్యూట్ కంటైనింగ్ ఓన్లీ కెపాసిటెన్స్ దస్ కరెంట్. ఏసీ సర్క్యూట్ ఉందన్నమాట, దాంట్లో కెపాసిటెన్స్ మాత్రమే ఉందన్నమాట, కెపాసిటెన్స్ మాత్రమే ఉంది. ఈ సర్క్యూట్లో ఏమవుతుంది? కరెంట్ లీడ్స్ ద వోల్టేజ్. సో కరెంట్ అనేది వోల్టేజ్ని లీడ్ చేస్తుందా, లేదంటే రిమైన్స్ ఇన్ ఫేజ్ విత్ వోల్టేజా? రెండు కరెంట్ వోల్టేజ్ ఒకే ఫేమ్ ఉంటాయా? ద కరెంట్ లీడ్స్ ద వోల్టేజా, లేదంటే కరెంట్ వోల్టేజ్ని లీడ్ చేస్తుందా, అది కూడా 180 degrees లీడ్ చేస్తుందా, లేదంటే కరెంట్ వోల్టేజ్ని 90 degrees లీడ్ చేస్తుందా, లేదంటే కరెంట్ వోల్టేజ్ కంటే 90 degrees వెనకాల ఉంటుందా? సో మనకి ఈ ప్యూర్ కెపాసిటర్ సర్క్యూటు, ఇండక్టర్ సర్క్యూటు, ఆర్ సర్క్యూట్, ఓన్లీ ఆర్ సర్క్యూటు, ఓన్లీ సి సర్క్యూటు, ఓన్లీ ఎల్ సర్క్యూట్, ఈ సర్క్యూట్స్లో ఎవరు లీడింగ్లో ఉంటారు, ఎవరు ల్యాగ్లో ఉంటారు, ఇది మనం తెలుసుకోవడం ఇంపార్టెంట్ స్టూడెంట్స్. ఓకేనా? సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేనైతే 3 seconds ఆఫ్ టైం ఇస్తాను. అండ్ నెక్స్ట్ ఓన్లీ ఈ క్వశ్చనే కాదు, ఇలాంటి క్వశ్చన్స్ ఇంకేం అడిగే ఛాన్స్ ఉందో నేను మీకు ఇప్పుడు చెప్తాను అనమాట. ఓకేనా స్టూడెంట్స్? సో అప్పటి వరకు మీకు 3 seconds టైం ఇస్తున్నాను. కామెంట్ సెక్షన్లో ఆన్సర్ మెన్షన్ చేయండి. ఓకే? సో 1, 2, 3. సో స్టూడెంట్స్ ఇక్కడ మనకి ఆప్షన్ వచ్చేసి సి అనమాట. సో ఓన్లీ కెపాసిటర్ సర్క్యూట్లో మనకి ఎవరు లీడింగ్ చేస్తారంటే కరెంట్ లీడింగ్ చేస్తుంది అనమాట. సో కరెంట్ ముందు ఉంటుంది, వోల్టేజ్ వెనకాల ఉంటుంది. కరెంట్కి వోల్టేజ్కి మధ్య 90 degrees ఫేజ్ డిఫరెన్స్ అని ఉంటుంది. కరెంట్ అండ్ వోల్టేజ్కి మధ్య మనకి 90 degrees ఫేజ్ డిఫరెన్స్ అనేది ఉంటుంది అనమాట. మిమ్మల్ని ఎలాంటి క్వశ్చన్ అడగచ్చు అంటే సేమ్ ఇలానే అడిగి ఇక్కడ ఓన్లీ ఇండక్టెన్స్ అని పెట్టవచ్చు. అంటే అప్పుడు ఓన్లీ ఎల్ ఉంటుంది ఇక్కడ. ఇలాంటి సర్క్యూట్లో ఎవరు లీడింగ్లో ఉంటారని అడగవచ్చు. అప్పుడు ఏం పెడతారు? అప్పుడు మీరు ఈ ఆప్షన్ పెట్టారు. సో మీకు గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నా, ఓన్లీ కెపాసిటర్ సర్క్యూట్లో అయితే కరెంట్ లీడ్స్ అనమాట. సో కెపాసిటర్ అయితే కరెంట్, సిసి ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు కదా. కెపాసిటర్ అయితే కరెంట్ లీడ్ చేస్తుంది, ఇండక్టర్ అయితే కరెంట్ లీడ్ చేయదు, అంటే వోల్టేజ్ లీడ్స్. రెసిస్టెన్స్లో అయితే నో లీడ్స్, రెండు ఈక్వల్గా ఉంటాయి, ఎవరు లీడ్ చేయరు. రెండింటి మధ్య ఫేజ్ డిఫరెన్స్ ఎంత? 0 అనమాట. అప్పుడు 0 degree, ఒకవేళ డిగ్రీస్లో ఇస్తే 0 degrees అని పెట్టాలి మీరు. ఇప్పుడు రెసిస్టర్ అయితే, కెపాసిటర్, ఇండక్టర్ అయితే కనుక 90 degrees, రెండు 90 degrees ఉంటాయి. బట్ కెపాసిటర్లో కరెంట్ లీడ్ చేస్తుంది, ఇండక్టర్లో వోల్టేజ్ లీడ్ చేస్తుంది. సో మీరు సిసి గుర్తుపెట్టుకోండి, కరెంట్ కెపాసిటర్ కరెంట్. దట్స్ ఇట్ స్టూడెంట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం మనం. ద కరెంట్ అండ్ ఈఎంఎఫ్ త్రూ అన్ ఇండక్టెన్స్ డిఫర్ బై ఫేజ్ బై. సో కరెంట్ అండ్ ఈఎంఎఫ్, సో చెప్పాను, నేను చెప్పిన క్వశ్చన్ ఇక్కడ రిపీట్ అయిపోయింది. కరెంట్ అండ్ ఈఎంఎఫ్, కరెంట్కి ఈఎంఎఫ్కి అంటే మీన్స్ పొటెన్షియల్ ఆర్ వోల్టేజ్కి ఇండక్టెన్స్లో ఆ రెండింటి మధ్య ఫేజ్ డిఫరెన్స్ అని ఉంటుంది. ఇది కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఇస్తుంది, అలా రిపీట్ అవ్వడం జరుగుతుంది అనమాట. చెప్పండి ఆన్సర్ ఈజీ కదా. కరెంట్కి అండ్ ఈఎంఎఫ్కి మధ్య ఫేజ్ డిఫరెన్స్ ఎంత ఉంటుంది చెప్పారు కదా. ఎప్పుడైనా ఫేజ్ డిఫరెన్స్ ఎంత? 90 degrees ఫిక్స్ అనమాట. ఫేజ్ డిఫరెన్స్ 90 degrees ఫిక్స్. బట్ కెపాసిటర్లో అయితే కరెంట్ ముందు ఉంటుంది, ఇండక్టర్లో అయితేనేమో మనకి వోల్టేజ్ ముందు ఉంటుంది, అంతే. ఒకవేళ ఓన్లీ ఆర్ సర్క్యూట్ అనుకోండి, అక్కడ అయితే ఫేజ్ డిఫరెన్స్ 0 అనమాట. 90 degrees అంటే వీటిలో ఏది? ఎస్, ఆప్షన్ బి అనమాట, π/2. నెక్స్ట్ క్వశ్చన్. ఏ ట్రాన్స్ఫార్మర్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్. ట్రాన్స్ఫార్మర్ ఏ ప్రిన్సిపల్ మీద వర్క్ చేస్తుంది? ఇందాడు వచ్చిన బిట్టే కదా స్టూడెంట్స్.
సో నేను చెప్తానే ఉన్నా కదా, మనకి ఎంసెట్లో క్వశ్చన్స్ రిపీట్ అవుతాయి, ఆ క్వశ్చన్స్కి చుట్టుపక్కల ఉన్నవి రిపీట్ అవుతాయని. సో తెలిసిందే మీకు ఆన్సర్ విచ్ ఈజ్ మ్యూచువల్ ఇండక్టెన్స్ అనమాట. ఓకే స్టూడెంట్స్, దట్స్ ఇట్. Alternating current cannot be used for which of the fall can be used for which cannot be students. Okay, సో ఆల్టర్నేటింగ్ కరెంట్ని మనం దేనికి యూజ్ చేయలేము అని ఇక్కడ మనల్ని అడిగారు స్టూడెంట్స్. సో ఆప్షన్ ఏమనుకుంటున్నారు? సో ఆప్షన్ వెరిఫై, జనరేట్, మెకానికల్ ఎనర్జీ. ఓకేనా, సో దాట్స్ ఇట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. అండ్ ఏసీ కరెంట్ ఈజ్ గివెన్ బై ద ఎక్స్ప్రెషన్. సో ఆల్టర్నేటివ్ కరెంట్ని ఇలా ఈ ఎక్స్ప్రెషన్తో రిప్రజెంట్ చేశారు. I of t ఈక్వల్ టు 50 sin 200 pi ఇంటూ టీ అనమాట. సో అయితే ఇప్పుడు దీంట్లో ఫ్రీక్వెన్సీ ఎంత, రూట్ మీన్ స్క్వేర్ వాల్యూ ఎంత మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫ్రీక్వెన్సీ ఎంత, రూట్ మీన్ స్క్వేర్ వాల్యూ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫ్రీక్వెన్సీ ఎంత ఫైండ్ అవుట్ చేయాలంటే హౌ వీ కెన్ ఫైండ్ అవుట్ దిస్. సో దీన్ని మనం స్టాండర్డ్ ఈక్వేషన్తో కంపేర్ చేసుకుంటే విచ్ ఇస్ I0 sin ఒమేగా టీ. కంపేర్ చేసినప్పుడు మనకు ఒమేగా ఎంత అని అర్థమవుతుంది, 200 పై అని అర్థమవుతుంది. ఒమేగా అంటే యాంగులర్ ఫ్రీక్వెన్సీ. సో మనకేం తెలుసు యాంగులర్ ఫ్రీక్వెన్సీ అంటే 2π f ఇంటూ ఈజ్ ఈక్వల్ టు 200 పై. ఎఫ్ అంటే నార్మల్ ఫ్రీక్వెన్సీ. సో పై క్యాన్సిల్, 2 ఏమో 200లో 100 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతే ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు 100 అనమాట. దట్స్ ఇట్ స్టూడెంట్స్, ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు 100 అవుతుంది. సో ఇప్పుడు చూద్దాం, ఫ్రీక్వెన్సీ మనం ఫైండ్ అవుట్ చేసాం. చూడండి ఇక్కడ ఖచ్చితంగా ఈ రెండిట్లో ఆప్షన్ ఉంటుంది. మరి ఇప్పుడు ఇంకా ఫైండ్ అవుట్ చేసింది ఏంటి, ఆర్ఎంఎస్ వాల్యూ, ఆర్ఎంఎస్ కరెంట్. ఇక్కడ చూస్తే కరెంట్ వచ్చేసి I0 అనమాట, మ్యాక్సిమం కరెంట్. సో ఐఆర్ఎంఎస్ ఎంత అవుతుంది, ఫార్ములా వచ్చేసి I0/√2. ఇదే కదా మనకి ఫార్ములా. సో ఇప్పుడు I0 వాల్యూ ఎంత అవుతుంది అంటే కనుక ఇట్ ఈస్ 50/√2. 50/√2 అంటే ఎంత, దీన్ని 25 × 2 కింద రాసుకోవచ్చు కదా. సో ఇది 25/√2 అవుతుంది. దట్స్ ఇట్ స్టూడెంట్స్. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడితో మనకి ఈ సెషన్ అయితే కంప్లీట్ అయిపోయింది స్టూడెంట్స్. సో 11th చాప్టర్ మీద వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉందన్నమాట. సో దానికోసం మీరు కింద డిస్క్రిప్షన్కి వెళ్ళి క్లిక్ చేసేయండి. అండ్ ఈ చాప్టర్స్ అన్ని మనకి కంప్లీట్ అవ్వడం జరిగింది. సో మీరు కూడా రివిజన్ స్టార్ట్ చేయండి, ఇవన్నీ చక్కగా పెట్టుకుని వినండి. దీని ప్రకారం మీరు మిగతా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టండి. ఇంపార్టెంట్ ఫార్ములాస్ దగ్గర రాసుకోండి. ఓకే స్టూడెంట్స్, సో దట్ మీరు ఖచ్చితంగా మంచి ర్యాంక్ కొట్టాలన్నమాట. ఓకే స్టూడెంట్స్, that's it. Thanks for the watching. So don't forget to subscribe the channel, like the video, share the video, comment below if you have any doubts. All the best for your MCET examinations. Bye bye.